Hey everyone, welcome back to another video. So this is rakeshtaninki. ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం అంటే టైప్ కన్వర్షన్స్ అనేటువంటి చూద్దాం. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం ఏం చూసామంటే వేరియబుల్స్ చూసాం అండ్ డేటా టైప్స్ చూసాం, వాటిని ఎట్లా యూజ్ చేయాలనేటువంటి చూసాం. సో బట్ ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి కొన్ని చూద్దాం. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే a = 10 అనేటువంటిది ఇస్తాను. ఇది ఇంటీజర్ టైప్. సో నెక్స్ట్ ఏంటి అని అంటే b = 10.5 అనేటువంటిది ఇస్తాను. సో ఇక్కడ ఏమైంది, ఒకటి వచ్చేసి ఇంటీజర్ టైప్ అండ్ సెకండ్ వన్ b అనేది వచ్చి మనకి ఫ్లోట్ టైప్ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎడిషన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ప్రింట్ ఆఫ్ a + b అనేది కనుక ట్రై చేస్తే మనకి సో ఏం రిజల్ట్ వస్తుంది, పైథాన్ ఏ విధంగా చేస్తుంది అనేటువంటిది టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ దీన్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇక్కడ మనకి 20.5 అయితే వచ్చింది. సో 20.5 అనేది ఇక్కడ వచ్చినప్పుడు సో కానీ నాకేంటి అని అంటే నా రెస్పాన్స్లో నేను ఓన్లీ ఇంటీజరే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనకి ఓన్లీ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లము కూడా లేదు. కానీ మనకి ఎప్పుడైనా మన రిక్వైర్మెంట్లు అంటే మన ఒరిజినల్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసినప్పుడు మనకు అక్కడ ఫ్లోట్ వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలి అని అంటే సో దీన్నే మనం ఇంట్ ఆఫ్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఇంట్ ఆఫ్ a + b ఇస్తే కనుక మనకి 25 కాస్త ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సో చెక్ చేస్తే మనకి 20 అనేటువంటిది వస్తుంది, అంటే 0.5 అనేది పోయింది. సో ఇంటీజర్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అని అంటే సో ఇంట్ వాల్యూని మన ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనకి ఓన్లీ ఇంటీజర్ కింద చూపిస్తుంది. ఇప్పుడు లోపల ఫ్లోట్ ఉంది కాబట్టి ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తుంది. అది ఇక్కడ ఫ్లోట్ బదులు మనకి లోపల ఇంటీజర్కి బదులు ఇక్కడ ఒక స్ట్రింగ్ పెట్టాం అనుకోండి, ఏబీసీ అనేది పెట్టాం అనుకోండి. ఏబీసీ అనే దానికి ప్రాపర్గా మనకి ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ కూడా ఉండదు. సో ఇటువంటి సినారియోలో మనకి పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేటువంటి చెక్ చేద్దాం. సో చూస్తే మనకి ఎర్రర్ వచ్చింది, ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్. అంటే ఇది బేస్ 10లో ఉండేటువంటి నెంబర్ కాదు, నువ్వు వేరే స్ట్రింగ్ ఏదో ఇచ్చావు, సో కాబట్టి నేను ఇది ప్రాసెస్ చేయలేకపోతున్నాను అని చెప్పి అయితే మనకైతే ఎర్రర్ వచ్చింది. సో అదే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 1 అనేటువంటిది కనుక మనం స్ట్రింగ్లో పెట్టాం అనుకోండి, 1 అనేటువంటిది మనకి బేస్ 10 నెంబర్స్లో మనకి ఐడెంటిఫై అవుతుంది. సో దానిని ఇది కన్వర్ట్ చేయగలుగుతుంది. ఇట్లా ఒక స్ట్రింగ్లో వచ్చిందని మనం ఇట్లా కన్వర్షన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే a = ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ a అనేటువంటిది ఇన్పుట్ తీసుకుందాం. సో ఎంటర్ a. సో నెక్స్ట్ దీని తర్వాత ఏం తీసుకుందాం అంటే b అనేటువంటిది తీసుకుందాం. సో b = ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ b. సో ఇట్లా వచ్చినప్పుడు మనకి నెక్స్ట్ ఏం చెక్ చేద్దాం అని అంటే దీన్ని అసలు ఏ టైప్స్లో మనకి ఇన్పుట్ అనేటువంటి ఫంక్షన్ తీసుకుంటుంది అనేటువంటిది కనుక చెక్ చేస్తే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ a అనేటువంటి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏ టైప్లో వస్తుంది అనేటువంటి చెక్ చేద్దాం. సో ఎంటర్ a మనం 1 ఇస్తున్నాం అండ్ b 2 ఇస్తున్నాం. కానీ క్లాస్ అనేటువంటిది str వస్తుంది, కానీ మనం నెంబర్ ఇచ్చాం కదా, కానీ అక్కడ ఏమొస్తుంది, డిఫాల్ట్ టైప్ అనేది స్ట్రింగ్లో తీసుకుంటుంది. సో స్ట్రింగ్లో తీసుకుంటున్నప్పుడు మనం ఇప్పుడు దీనిని a + b చేయాలంటే మనకి పాసిబుల్ అవుతుందా? సో ప్రింట్ ఆఫ్ a + b కనుక చేయాలి అని అంటే మనకి ఇక్కడ పాసిబుల్ అవ్వదు. సో ఏమని ఎర్రర్ వస్తుంది, సో 1 ఇద్దాం అండ్ 2 ఇద్దాం అండ్ క్లాస్ అనేటువంటిది str వచ్చింది. సో క్లాస్ అనేటువంటిది str వచ్చింది. బట్ a + b చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అని అంటే 1 2 వచ్చింది, కానీ 1 + 2 రిజల్ట్ ఏంటి, మనకి 3 రావాలి. కానీ ఇక్కడ ఏమని వచ్చింది అంటే 12 అని వచ్చింది. అంటే 1 పక్కన 2 అనేది స్ట్రింగ్ ఏమవుతుంది అంటే ప్లస్ సింబల్ ఇస్తే కన్కాటినేషన్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఏమైంది అంటే 1 2 కన్కాటినేట్ అయిపోయి మనకి 12 లా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి యూజువల్గా మనకి ఒరిజినల్గా అర్థమెటిక్ ఆపరేషన్ జరిగితే రావాల్సిన రిజల్ట్ ఏంటి అని అంటే 3 రావాలి. సో ఎందుకని ఇట్లా వస్తుంది అని అంటే డిఫాల్ట్గా స్ట్రింగ్ టైప్స్లో ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్పుట్ ఎంటర్ a ఇచ్చిన తర్వాత ఇక్కడే నేను ఇంట్ కన్వర్షన్ అనేది చేసేస్తాను. సో ఇంట్ కన్వర్షన్ అనేది చేసినప్పుడు సో ఇక్కడే నేను ఇంట్ కన్వర్షన్ అనేది చేస్తున్నప్పుడు సో ఏదైతే వాల్యూ యూజర్ అనేవాడు ఇన్పుట్ కింద ఇస్తాడో సో అదే వాల్యూ మనకి ఇంటీజర్ కింద కన్వర్ట్ అవుతుంది. సేమ్ అట్లానే బీక్ కూడా నేను కన్వర్ట్ చేస్తాను. నెక్స్ట్ ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేద్దాం. సో ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు 1 అండ్ 2 కనుక మనం ఇస్తే ఇప్పుడు క్లాస్ అనేది ఇంటీజర్ అయింది, ఏ క్లాస్ అనేది అండ్ 2 కూడా కలిపితే మనకి 3 అనేటువంటిది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనకి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూ కాకుండా అది వేరే ఫార్మాట్లో వస్తున్నప్పుడు మనం దానిని ఇట్లా డైనమిక్ టైపింగ్ అంటే ఇక్కడ టైప్ కన్వర్షన్ అనేది మనం చేసుకోవాలి. ఇట్లా టైప్ కన్వర్షన్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఎప్పుడైనా బేస్ 10 వాల్యూస్ వేరే వాల్యూస్లో కనుక ఉంటే ఒక స్ట్రింగ్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయాలన్నా లేకపోతే ఒక ఫ్లోట్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలన్నా మనకైతే పాసిబుల్ అవుతుంది. సో చూద్దాం ఇక్కడ మనం ఇప్పుడు a = మనం ఏం చేద్దాం అంటే 1 అనేటువంటి ఇంటీజర్ ఇద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం కన్వర్షన్ చేయాలి అంటే str ఆఫ్ a అని పెడితే కనుక మనకి ఇప్పుడు స్ట్రింగ్ అనేటువంటిది ఇంటీజర్ అనేటువంటిది మనకు స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో స్ట్రింగ్ str ఆఫ్ a చేస్తే సో స్ట్రింగ్ 1 అయితే ప్రింట్ అయింది. సో ఇప్పుడు దీని టైప్ కనుక మనం చెక్ చేసాం అనుకోండి, సో ఇక్కడ స్ట్రింగ్ టైప్ అయితే మనకు వస్తుంది.
సో మనం ఒరిజినల్కి ఇచ్చిన వాల్యూ ఏంటి అని అంటే ఇంటీజర్, కానీ మనం టైప్ కన్వర్షన్ చేసింది ఏంటి అంటే స్ట్రింగ్ కింద మార్చాం. ఇట్లా మనం ఈ వేరే ఏ టైప్లో ఉన్నదానైనా స్ట్రింగ్ కింద మార్చొచ్చు, కానీ బట్ స్ట్రింగ్లో ఉన్నదాన్ని మన ఇంటీజర్ కింద కానీ ఫ్లోట్ కింద కానీ మనం కన్వర్షన్ చేయాలి అని అంటే అది మనకి బేస్డ్ అండ్ వాల్యూస్లోనే ఉండాలి. అంటే 1.0 లేకపోతే 1 లేకపోతే 12, 13 అట్లా మనకి సమ్ నెంబర్స్ని మాత్రమే మనం ఇక్కడ టైప్ కన్వర్షన్ అయితే చేసుకోగలం. సో ఇది మనకి టైప్ కన్వర్షన్ గురించి అప్కమింగ్ వీడియోస్లో అయితే మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రాకేష్ తానికి సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.